హాయ్ అండి, ఈరోజు హెల్తీగా బనానా ఓట్స్తో మఫిన్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్లోని 1 కప్ వరకు ఓట్స్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న దానిలోనే 2 బాగా పండిన అరటిపళ్ళను వేసుకోవాలండి. అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ని అయితే 2 వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక పావు కప్పు వరకు పాలు, ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే చిటికెడంతా సాల్ట్ని వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ని 1 టీ స్పూన్ వరకు వేసుకొని అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. వీటన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టించుకున్న బ్యాటర్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ వరకు చాకో చిప్స్ని అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇలాగ సిలికాన్ మౌల్డ్లో నేను కప్కు ఎక్కువ లైనర్స్ కూడా యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ అనేది 3/4 వరకు అయితే ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకొని ఒకసారి ప్లేట్ అనేది కిందకి ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలాగ పైన కొంచెం వాల్నట్స్, చాకో చిప్స్ వేసుకొని స్టవ్ మీద ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కడాయిలో అయితే ఈ ప్లేట్ పెట్టుకొని 25 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోండి. మనకు మఫిన్స్ అనేవి 30 మినిట్స్లో రెడీ అయిపోతాయి. బేక్ అయ్యే లేదా ఎలా తెలుస్తాయంటే టూత్పిక్ గుచ్చి చూడండి, అది క్లియర్గా వచ్చిందంటే మనకు బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు కడాయిని సపరేట్ చేసుకుని ఒక క్లాత్ కప్పుకొని పూర్తిగా చల్లారాలండి. క్లాత్ కప్పకపోతే గాలికి డ్రై అయిపోతుంది పై లేయర్ అంట. ఇలా తయారైన మఫిన్స్ చాలా సాఫ్ట్గా మాయిష్గా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.